ఈరోజు నేను ఈ వీడియోలో ఫిష్ ఫ్రై సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు చేశారంటే, మీరు మీ పిల్లలు చాలా ఇష్టంగా తినేసేయొచ్చండి ఈ ఫిష్ ఫ్రైని. అంత బావుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? నేను ఒక 6 చేప ముక్కలను తీసుకున్నానండి. కొంచెం ఉప్పేసుకొని 2, 3 టైమ్స్ నీచు వాసన అంతా పోయే వరకు బాగా నీట్‌గా కడుక్కోవాలండి చేపల్ని. ఇప్పుడు నేను చేపల మీద అప్లై చేయడానికి మసాలాను ప్రిపేర్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, 2 పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. దాన్ని ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. రుచికి తగినంత సాల్ట్ నేను ఒక స్పూన్ వేస్తున్నాను. స్పూన్ కారం వేస్తున్నానండి. మాకు ఇది సరిగ్గా సరిపోతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. చేపల పైన లేయర్ కొంచెం క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ యాడ్ చేశానండి. కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసేసుకోండి. సగం నిమ్మకాయని కానీ అలా పిండేసి వేసుకొని ఆ పిండి మొత్తం బాగా మిక్స్ చేయాలా. పిండి ముద్ద లేకుండా బాగా కలిపేసేసుకోండి. ఈ టెక్స్చర్ అనేది సరిపోతుందండి 6 చేప ముక్కలకి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. మీకు కావాలంటే ఆ మిక్సీ గిన్నెలోనే చిన్న అల్లం ముక్క 5, 6 వెల్లుల్లిపాయలు మిక్సీ కానీ వేసుకోవచ్చండి. చూడండి కలిపిన తర్వాత మనకి టెక్స్చర్ అనేది ఇలా వచ్చేస్తుందండి. ఈ మసాలాను పక్కన పెట్టేసుకొని చేప ముక్కలు తీసుకుంటున్నానండి. అలా నీట్‌గా అప్లై చేసేసుకోండి. తీసుకున్న మసాలా అనేది సెమీ సాఫ్ట్‌గా ఉంటేనే చేప ముక్కలకి గట్టిగా పడుతుందండి. మొత్తం అన్నిటికీ అలానే అప్లై చేసి పెట్టేసేసుకోండి. నేనైతే అప్లై చేసిన తర్వాత 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెడుతున్నానండి. ఒకవేళ మీకు డీప్ ఫ్రిడ్జ్ లేకపోతే కానీ 1-1.5 గంట పాటు నానబెట్టండి. అప్పుడు మసాలాలు బాగా పట్టి చేప అనేది బాగా ఉంటుందండి ఫ్రై అనేది. నేను తీసిన తర్వాత ఒక అరగంట సేపు అలా బయట పెట్టేసి ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నానండి చేపల్ని. 5, 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. మీకు ఎన్ని వీలైతే అన్ని వేసేసుకోండి. కొంచెం ఫ్లాట్‌గా ఉండే పెనం తీసుకోండి ఏదైనా కానీ. ఫ్రై అయిన తర్వాత చేపలని టర్న్ చేసుకుందామండి. చూడండి అలా టర్న్ చేసేసుకోండి. మళ్ళీ 3 మినిట్స్ తర్వాత అలా టర్న్ చేసేసుకొని అన్నిటిని తీసేసుకొని ఒక ప్లేట్‌లో ఉంచేసేసేయండి. అంతే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.